ఇప్పటికే 15 గ్రామాల్లో అమరావతి రాజధాని ఫేజ్ 2 విస్తరణ కోసమైతే గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అమరావతి మండలానికి వచ్చేటప్పటికి 10 గ్రామాలు, తాడికొండ మండలంలో 3 గ్రామాలు, తుళ్లూరు మండలంలో కొన్ని గ్రామాలు, వీటన్నిటిలో గ్రామ సభలు అయితే నిర్వహించడం జరిగింది. సిఆర్డీ అధికారులతో పాటు లోకల్ ఎమ్మెల్యేలతో పాటుగా ఈ యొక్క పర్యవేక్షణ కలెక్టర్లు కూడా ఈ యొక్క గ్రామ సభల్లో పాల్గొనడం జరిగిందట. పెద్ద కూరపాడు మండలంలోకి వచ్చేటప్పటికి బలుసుపాడు, ఖమ్మంపాడు ఆ 2 గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఎప్పుడో పూర్తయిపోయాయని చెప్తా ఉన్నారు. కొత్తగా అధికారులు అయితే అమరావతి రాజధాని విషయంలో విస్తరణ చేయడం కోసం రావెల, పాములపాడు ఆ గ్రామ సమీపంలోనే మరో గ్రామంతో కలిపి గ్రామ సభలు పూర్తి చేశారు. నాకు తెలిసి బలుసుపాడు అనుకుంటాను, ఆ గ్రామం పూర్తిగా అవగాహన లేదు. ఈ 3 గ్రామాల్లో అయితే గ్రామ సభలు పూర్తి చేయడం జరిగింది. గ్రామ సభల్లో గందరగోళాలు జరిగాయి, అరచుకోలాలు, చిన్న చిన్న గలాట్లు జరిగాయి. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళని నివారించడం కూడా జరిగిందని విన్నాం. మెజారిటీ రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమని కూడా చెప్పారు. కొంతమంది రైతులైతే పాస్బుక్ జిరాక్స్లు కూడా ఎమ్మెల్యే చేతికిచ్చారు. అలా ఇచ్చిన వారికి అక్కడికక్కడే సందర్భోచితంగా సన్మానం కూడా చేశారు ఎమ్మెల్యే గారు. రావెల, పాములపాడు గ్రామాలకు వచ్చేసి 80 నుంచి 90% మంది రైతులు ఇప్పటికే భూములు ఇవ్వడానికి నిర్ణయం తీసేసుకున్నారు. అక్కడ కొంతమంది వైసీపీ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు కులం కార్డు, మతం కార్డు, ఇంకా ఆ కార్డులన్నీ పట్టుకొని ఉన్నటువంటి ఇంకా చేదస్తులు ఉన్నారు కదా, మేము భూములు ఇవ్వము, ఇక వేరే క్వశ్చన్ లేదు, మేము భూములు ఇవ్వము అని అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. అనడమే కాకుండా లేఖ రాసి ఎమ్మెల్యే చేతిలో పెట్టడం కూడా జరిగింది. అయితే ల్యాండ్ పూలింగ్ అంగీకరిస్తే ఏ రైతుకైనా ఎకరాకి 1250 గజాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో 1000 గజాల నివాస స్థలంతో పాటు 250 గజాల కమర్షియల్ ల్యాండ్. ఇప్పుడు ఈ 3 గ్రామాల్లో పోలిస్తే ఎకరం 1,20,00,000 విలువ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాజధానికి కాస్త చెప్పుకోదగిన దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ రేటు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడం అయితే అమరావతి రాజధానిలోకి కలిసిపోతే గజం 40,000 రూపాయలు ప్రారంభ ధర ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒక్కో రైతుకి ఎకరానికి 6 కోట్ల రూపాయల విలువ పెరుగుతుంది. ఆ లెక్క ప్రకారం మొత్తం తీసుకుంటే 1,20,00,000. ఇది తెలిసినా కూడా కొంతమంది మేము భూములు ఇవ్వమని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల ఒత్తిడితో గ్రామ సభల దగ్గరికి వెళ్లి రద్దు చేయడం జరుగుతుంది. ఈ 3 గ్రామాల్లో జరిగినటువంటి సభల్లో ఒక గ్రామంలో ఒక వ్యక్తి మట్టుకే రభస చేయడం జరిగిందని వార్తల్లో వింటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ల్యాండ్ పూలింగ్ చట్టం నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి తీసుకొస్తారు. రైతులు ఇవ్వకపోయినా ఇచ్చినా కూడాను. అమరావతి రాజధానికి సంబంధించి 29 గ్రామాల్లో కూడా కొంతమంది రైతులు మేము ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వమని అడ్డం తిరిగినప్పుడు ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం అయితే ఏ భూమి అయినా తీసుకునే అవకాశం ఉంది. ప్రజలంటే దాన్ని లాగేసుకున్నారు అంటారు కానీ తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ ద్వారా భూమి తీసుకుంటే గనక ఆ భూమికి సంబంధించిన వ్యక్తి పరిహారం పెంచాలి, నాకు తక్కువ ఇస్తున్నారని కోర్టుకు మాత్రమే వెళ్ళగలిగే హక్కు ఉంటుంది తప్ప నాకు సమీప రైతులతో పాటు ఇవ్వండి అని అడిగే హక్కు ఉండదు. నా భూమి తీసుకోవడానికి వీల్లేదు, నా భూమిలోకి రావద్దు అని చెప్పడానికి అయితే వీలుండదు. చెప్పొకరా చెడేవు అన్నట్టు చెప్పుడు మాటలు చెడిపోయే వాళ్ళే తప్ప ఇంకొకటి కాదు. కొంతమంది ఎమ్మెల్యేకి లేఖలు ఇవ్వడం జరిగింది. మేము అంగీకరించాం, మాకు రాజధాని వద్దు అంటే మెజార్టీ భాగం రైతులు చెప్తే వింటారేమో గానీ ఒకరు ఇద్దరు చెప్తే వినే పరిస్థితి. అయితే భూములు ఇవ్వకపోతే ఏం జరుగుతుందనే విషయం గతంలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నటువంటి 29 గ్రామాల్లో 2014లో భూములు తీసుకుని ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు రైతులకు ఏమైందో అనుభవపూర్వకమే. ల్యాండ్ పూలింగ్ లో ఇస్తేనే రైతుకి మంచి పరిహారం దక్కుతుంది. భూసేకరణకు గానీ అనుకోకుండా ఆటోమేటిక్ గా వెళ్ళిపోయారంటే ఆ రైతు చేతిలో ఏమీ ఉండదు. రిజిస్ట్రేషన్ ఎకరానికి 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంకొక 200% వేసినా కూడా ఆ రైతుకి ఎకరానికి 60 లక్షల రూపాయలు ముడుతుంది. 6 కోట్లు రావాల్సింది అక్కడ 60 లక్షలతో సర్దుకోవడం ఎలా చెప్పండి? ఈ విషయంలో అయితే రైతులే నష్టపోవాల్సి వస్తుంది. ఏదో మరి కథనం వింటున్నాం, గుంటూరు నుంచి ఒక అరాచకవాది ఫోన్ చేసి అడ్డం తిరగండి భూములు ఇవ్వమని చెప్పేసి రాజధానికి ఎదిగిస్తారు, చంద్రబాబు నాయుడు ఎంతకాలం ఉంటాడు భూమి మీద అని 4 ఏళ్లలో పోతాడు ఆయన అంటూ వెటకారంగా మళ్లీ అమరావతి రాజధానిలో కంప పెరుగుతుందని కామెడీ చేస్తున్నాడు ఫోన్లు చేసి అక్కడ ఉన్న రైతులకి. ఎట తిరిగి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే వైసీపీ ప్లాన్. మనం చూసాం రుచికొండలో గుండు కొట్టిన విషయం. గత మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ 52 ఎకరాలు దేనికి పనికి రాకుండా చేశాడు. కనీసం రాష్ట్రానికి లాభం లేదు, ప్రజలకి లాభం లేదు, కనీసం దాని సందర్శనకు పెట్టేదాన్ని కూడా లేదు. 100 కోట్ల రూపాయలు పెట్టి అరాచకవాదులు ఇలాంటి ప్యాలెస్లు అయితే నిర్మిస్తారు గానీ కనీసం 30-40 కోట్లు పెట్టి అమరావతిలో కంప బీగడానికి చేతగాని మనుషులు. 2019 నుంచి 2024 దాకా పనిచేసినటువంటి ఒక పెద్ద మనిషి అయితే ఆయనకైతే అమరావతి శ్మశానం లాగా కనపడిందట. ఆ పార్టీ ఇప్పుడు శ్మశానం లాగా అయిపోయింది. ఆ మనిషి కూడా ఇప్పుడు శ్మశానంలో కాటి కాపర్ లాగా అయిపోయాడు అనుకోండి. పేరెందుకు? వాడు అనేవాడు అధికారం పోయిన తర్వాత ఇప్పటి వరకు మైకు ముందుకు రాలేవాడు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ఫేజ్ 2
అమరావతి 2.0కి సంబంధించినటువంటి భూసేకరణ అప్డేట్ ఏదైనా వస్తే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.